వెల్కమ్ టు అవర్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాస్. ఈ రోజు మనం ఈ యొక్క యూట్యూబ్ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయాలు కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. ఎవరైతే ఈ ఛానల్లోకి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో కంపల్సరీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఎందుకోసం అంటే మీరు ఇక్కడ నేర్చుకునే పాయింట్స్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయాల్లో మీరు కంప్లీట్ గా గైడ్లైన్ తీసుకోబోతున్నారు. మరి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి? దాన్ని ఎలా యూజ్ చేయడం ద్వారా మన లైఫ్ లో మనం అనుకున్న విధంగా సక్సెస్ ఈజీగా సాధించొచ్చు అనే విషయాలకు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా యూజ్ చేయాలనే విషయాలు తెలుసుకోబోతున్నాం. చాలా మంది అనుకుంటారు నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు, నేను యూజ్ చేస్తున్నాను, అయినా కూడా నాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ రిజల్ట్ రాకపోవడానికి గల రీజన్ ఏంటంటే మన లైఫ్ లో మనం ఒక ప్లేస్ లో స్ట్రక్ అవ్వడానికి గల రీజన్స్ దానికి సంబంధించిన మైండ్ సెట్ లో మన మార్పులు అనేది చేసుకోకపోవడం ద్వారా మనం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం దాన్ని ఎలా బ్రేక్ చేయాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేయడానికి ఎటువంటి ప్రిన్సిపల్స్ యూజ్ చేయాలనుకుంటారు. దీనికోసం మీరు ఎటువంటి ప్రిన్సిపల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తున్నాం, కానీ దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ కింద మనం ఊహించుకోవట్లేదు, దాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి మనం దానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది దానికి పూర్తిగా మనకు తెలియచ్చినా తెలియకపోయినా యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక బిల్డింగ్ పైకి కిందికి దూకాడంటే ఆటోమేటిక్ గా కిందికి పడడం జరుగుతుంది. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసినా, మీకు గురుత్వాకర్షణ శక్తి తెలిసినా, వాటి పరంగా మీకు క్లారిటీ ఉన్నా లేకపోయినా కంపల్సరీ ఒక పర్సన్ పైనుంచి దూకితే కంపల్సరీగా కిందికి రావడం జరుగుతుంది. అలానే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ని నమ్మినా నమ్మకపోయినా 100% మీ లైఫ్ లో సక్సెస్ వస్తుంది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ని తెలుసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనం స్టక్ అవ్వకుండా, ఫెయిల్ అవ్వకుండా ఈజీగా దాన్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. మరి ఎంతమంది రెడీగా ఉన్నారు మన లైఫ్ లో ఈజీగా 10 ఇయర్స్ సక్సెస్ ని 1 ఇయర్ లో పొందడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో రెడీగా ఉన్నట్టయితే కంపల్సరీగా కామెంట్ బాక్స్ లో ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా యూజ్ చేయాలి? సింపుల్ గా చెప్పాలంటే మన లైఫ్ లో మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో మనకు లైఫ్ లో మన విజన్స్, మన గోల్స్, మన జాబ్ కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్స్ గురించి కావచ్చు, లేక ప్రమోషన్ గురించి కావచ్చు, బిజినెస్ గ్రో గురించి కావచ్చు, సేల్స్ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, మనీ గురించి, రిలేషన్స్ గురించి, ఇలా ఏ ఏరియాలో అయినా మీరు ఏదైతే ఎండ్ రిజల్ట్ కావాలనుకుంటున్నారో దాన్ని ఎలా సాధించడానికి మన ఫోకస్ ని ఎలా మళ్లించాలి దానికి లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తాం. మరి దాన్ని యూజ్ చేయడానికి ఏం చేస్తాం? సింపుల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ మన సక్సెస్ సాధించడానికి ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ అచీవ్ కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే ఆ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ నీడ్స్ ని మనం ఒక మైండ్ సెట్ లో చేంజెస్ తీసుకొచ్చినట్టయితే ఆటోమేటిక్ గా మన లైఫ్ లో సక్సెస్ సాధిస్తాం. మీరు సింపుల్ గా చూస్తున్నట్టయితే మనం ఒక ప్లేస్ లో నుండి రోడ్డు రెండు వైపులా కట్టడం జరుగుతుంది. ఒక ప్లేస్ వెళ్తే మనం ఒక్కొక్క డెస్టినీకి చేరుకుంటాం, ఒక్కొక్క ప్లేస్ వెళ్తే ఇంకొక డెస్టినీకి చేరుకోవడం జరుగుతుంది. అలా జరగడం రీజన్ ఏంటి? మనం ఎంచుకున్న పాత్ అనేది వేరే, ఆ రూట్ వేరే, ఈ రూట్ వేరే. కాబట్టి మీరు ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ వేలో దీన్ని అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు క్లారిటీగా మీకంటూ మీరు ఒక గోల్ ఏంటి, దానికి ఎంత టైం పడుతుంది, దాన్ని ఏం చేయాలి, దానికోసం మీరు ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలపైన మీకు క్లారిటీ అనేది రావడం జరిగింది. అలా క్లారిటీగా ఎప్పుడైతే వర్క్ చేస్తారో ఈజీగా దాన్ని సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మరి దానికోసం మీరు చేయవలసిన 5 ప్రిన్సిపల్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తారు. అవేంటి అని మీరు చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మీ యొక్క గోల్ ని క్లారిటీగా సెట్ చేసుకుంటాం. సెకండ్ వచ్చేసి గోల్ సంబంధించిన విజువలైజేషన్ చేసుకుంటాం. గోల్ ఏంటి, ఆ గోల్ ఎలా సాధించాలి, దానికి సంబంధించిన పిక్చర్ మోడ్ లో విజువలైజేషన్ చేసుకుంటాం. మరి విజువలైజేషన్ ఎలా చేయాలి ఫస్ట్ మనం తెలుసు. ఫస్ట్ స్టెప్ లో విజువలైజేషన్ గురించి తెలుసుకుందాం. గోల్ క్రియేట్ చేసుకోవడం గురించి మనం తెలుసుకున్నాం. గోల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అది ఏ ఏరియాలో 5 ఏరియాస్ కావచ్చు, హెల్త్, మనీ, రిలేషన్స్, కెరియర్ అండ్ ఇలా ఏ ఏరియాలో అనుకున్నామో ఆ ఏరియాలో గోల్ సెట్ చేసుకున్నాం. ఎండ్ రిజల్ట్ 10,000, 50,000, 1,00,000, 1 CR ఇలా మీరు ఎంతైతే సంపాదించాలనుకున్నారో ఒక ఏరియాని సెట్ చేసుకోండి. సెకండ్ ఏం చేస్తున్నారు? దానికి సంబంధించిన విజువలైజేషన్. విజువలైజేషన్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. మీరు కంపల్సరీగా కళ్ళు మూసుకొని మనం విజువలైజేషన్ చేసుకుంటాం. కానీ దాంతో పాటు సెకండ్ పిక్చర్ మైండ్. మన మైండ్, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నమ్మడానికి మనకు కావాల్సిన పిక్చర్ మైండ్. మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ సంబంధించిన పిక్చర్స్ ని మీరు కట్ చేసుకోండి. ఫస్ట్ రూల్ లో మనం గోల్ సెట్ చేసుకున్న కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. సెకండ్ వచ్చేసి విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీకు సంబంధించిన ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ కి సంబంధించి ఫొటోస్ ని మీరు తీసుకొని ఆ ఫొటోస్ ఒక ఫ్రేమ్ లో లేదా ఒక గోడకు అంటించుకొని దాన్ని డైలీ చూస్తూ దానికి సంబంధించిన విజువలైజేషన్ అనేది ఒక వైబ్రేషన్ ని క్రియేట్ చేయాలి. మన లైఫ్ లో మనకు వస్తున్న ప్రతి ఒక్కటి ఒక వైబ్రేషన్ ఆధారంగానే ఆ లెవెల్ ని మనం మెయింటైన్ చేయడానికి విజువలైజేషన్ చేసుకుంటాం. ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ చేసుకుంటారో
ఈజీగా మీకు దానికి సంబంధించిన మేనిఫెస్టేషన్ పవర్ అనేది పెరుగుతుంది. దాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి థర్డ్ స్టెప్ లో మనం నేర్చుకోబోతున్నాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఏదైతే విజన్ బోర్డ్ మీద చూస్తున్నారో దాన్ని చూస్తూ విజువలైజేషన్ చేస్తూ మీరు అనుకున్న మనీ సంపాదిస్తున్నట్టు, మీరు అనుకున్న లైఫ్ పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేసుకున్నట్టు, మీరు అనుకున్న విధంగా మీ గోల్స్ అచీవ్ అయినట్టు, బిజినెస్ లో మీరు గ్రో అవుతున్నట్టు, బిజినెస్ లో మీకు అనుకున్న విధంగా సేల్స్ వస్తున్నట్టు, మీకు జాబ్ ఇంక్రిమెంట్ కోసం, జాబ్స్ కోసం ఇలా మీరు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ మీరు అచీవ్ అయినప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోవాలి. ఫ్యూచర్ మూడ్ లోకి మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. ఫోర్త్ వచ్చేసరికి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నా ఆ గోల్ సంబంధించి కావచ్చు, మీ లైఫ్ లో కావచ్చు, ఏవైనా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయంటే దాన్ని బ్రేక్ చేయాలి. ఎందుకోసం బ్రేక్ చేయాలనే విషయాలు మనం ఫోర్త్ పాయింట్ లో తెలుసుకోబోతున్నాం. నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం బ్రేక్ చేయాలి. ఎలా? మీరు ఏదైతే ఒక గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ సంబంధించిన నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయంటే మీరు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో దాన్ని బిలీవ్ చేయట్లేదు. ఎప్పుడైతే మీ మైండ్ అనేది బిలీవ్ లేకపోవడం ఉండడం ద్వారా చాలా వరకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. మరి ఆ బిలీవ్ చేయడానికి ఏం చేయాలంటే కంపల్సరీగా మీరు మీ గోల్స్ రాసాము, అఫర్మేషన్ చేస్తున్నాము, డైలీ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంతో పాటు మీకు సంబంధించిన మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవడానికి కంపల్సరీగా మీరు దాన్ని ఫాలో కావాలి. డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏదైతే ఆ వర్క్ లో ఉందో యాక్షన్ పార్ట్ అనేది డైలీ ప్రాక్టీస్ చేయాలి. యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ లో పాటు మీ యొక్క బిజినెస్ లో గ్రోత్ లో ఎక్కడ స్టక్ అవుతున్నారు, ఏ ఏరియాలో మీరు డౌన్ లో ఉన్నారు అనే విషయాల పైన ఫోకస్ చేయాలి. ఇలా ఎవరైతే వాళ్ళ లైఫ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నారో ఈ 5 ఏరియాస్ లో మీరు ఫోకస్ చేసినట్టయితే ఈజీగా సక్సెస్ సాధించవచ్చు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కంప్లీట్ గా తెలుసుకోవడానికి రెడీగా ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను ఒక వెబినార్ కండక్ట్ చేస్తుంటాను సోమవారం అండ్ బుధవారం అండ్ సండే. ఈ 3 డేస్ లో ఈవినింగ్ అనేది వెబినార్ ఉంటుంది 7:00. ఈ కింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు వెబినార్ జూమ్ లింక్ అనేది ఇన్వైట్ చేయడం జరుగుతుంది. జూమ్ మీటింగ్ రండి, ప్రాక్టీస్ చేయండి, చూసి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయండి. కంపల్సరీగా మీ లైఫ్ లో 10 ఇయర్స్ సక్సెస్ ని మనం 1 ఇయర్ లో ఈజీగా పొందొచ్చు. ఎవరైతే వీడియోలో ఒక చిన్న పాయింట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక థంబ్ ఇచ్చుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థాంక్స్. బాయ్ బాయ్. జై హింద్.